విశాఖ ఏజెన్సీలో వైసీపీ కోటకు బీటలు వారుతుందట. వరుస ఎన్నికల్లో గిరిజనులు వైసీపీకి పట్టం కట్టారు. కానీ ఇప్పుడు మన్యం వాసులు మనసు మార్చుకుంటున్నారట, కూటమిని కోరుకుంటున్నారట. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రమంతటా కూటమి ప్రభంజనం చూపిన ఒక విశాఖ ఏజెన్సీలో మాత్రం వైసీపీ జెండా ఎగిరింది. అలాంటి చోట తాజాగా ఈ చేంజ్ ఏంటి, వారిలో మొదలైన అంతర్మదనం ఏంటి? వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం అల్లూరు జిల్లాలో ఉన్న విశాఖ ఏజెన్సీ ప్రాంతం వైసీపీకి కంచుకోట. 2014 నుంచి 2024 వరకు ఇక్కడ వరుసగా వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. ఏడాది క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రమంతటా కూటమి ప్రభంజనం చూపిన ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాలతో పాటు అరకు పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. గత దశాబ్ద కాలంగా వైసీపీకి సామంత రాజ్యంగా కొనసాగుతోంది ఈ ప్రాంతం. మొన్నటి ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలకు గాను 32 సీట్లను కూటమి గెలవగా ఏజెన్సీలో 2 స్థానాలను వైసీపీకి ఇచ్చి పట్టం గట్టారు అక్కడి గిరిజనులు. కానీ ఇప్పుడు మాత్రం మనసు మార్చుకుంటున్నారట. వైసీపీ పాలనలోని గత 5 ఏళ్ల కాలంలో ఏజెన్సీ అభివృద్ధిని వైసీపీ పెద్దలు మర్చిపోయారు అనేది గిరిజనుల మనోవేదన. పోనీ ఇప్పుడు గెలిచిన ఫ్యాన్ పార్టీ నేతలైనా పట్టించుకుంటున్నారా అంటే అదే లేదట. ఒకవేళ అభివృద్ధి చేద్దామన్నా ఇప్పుడు వారి చేతిలో అధికారం లేదు. దీంతో గిరిజనంలో అంతర్మదనం మొదలైందట. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక విశాఖ ఏజెన్సీపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఫోకస్ పెట్టారట. రాష్ట్రమంతటా కూటమి విజయఢంకా మోగించినా అక్కడి ప్రజలు ఎందుకు విస్మరించారనే అంశంపై దృష్టి పెట్టారట. అందుకు గల కారణాలపై ఆరా తీశారట. కనీసం రోడ్లు, మౌలిక వసతులు లేక మన్యం ప్రజలంతా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి అవస్థలు పడుతున్నారని ఫీడ్బ్యాక్ అందిందట. దీంతో ఇటీవల స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి రహదారులు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేశారు. అప్పుడే పనులు కూడా ప్రారంభించారు. దీంతో గిరిజనులు కూటమి వైపు మొగ్గు చూపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ దఫా పెన్షన్ పంపిణీని పాడేరులో ఫిక్స్ చేశారు. కానీ అనివార్య కారణాలతో ఆ ప్రోగ్రాం రద్దయింది. సాక్షాత్తు తమ సమస్యలు తీర్చేందుకు కూటమి నుంచి ముఖ్య నేతలు కదిలి వస్తుండటం ఇప్పుడు గిరిజనులను అట్రాక్ట్ చేస్తోందట. మన్యం జనాల్లో ఈ మార్పు ఉత్తరాంధ్ర వైసీపీ నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడుతున్నట్టు అవుతుందట. కాస్తో కూస్తో ఇక్కడ తమకి ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకునే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉండదేమో అనే బెంగ పట్టుకుందట. ఇదిలా ఉంటే పాడేరు నుంచి గెలిచిన విశ్వేశ్వరరాజు, అరకు నుంచి గెలిచిన రేగం మత్స్యలింగం, అరకు ఎంపీగా గెలిచిన తనూజ అందరూ రాజకీయాలకు కొత్తవారే కావటం, పార్టీ పెద్దలు ఈ ప్రాంతాలను విస్మరించడంతో మెల్లగా వైసీపీ గ్రాఫ్ మన్యంలో పడిపోతోందట. ఇప్పటికీ అధికారుల పాలనలోనే మన్యం మనుగడ సాగిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఇప్పటికైనా తేరుకుని అక్కడ దృష్టి సారించకపోతే ఉన్న ఆ ఒక్క పట్టున్న ప్రాంతాన్ని కూటమికి అప్పగించాల్సిందే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే కూటమి కూడా ఇక్కడ వర్గ రాజకీయాలను పక్కనబెట్టి అధినేతల ఫోకస్ మేరకు లోకల్గా పార్టీని స్ట్రాంగ్ చేయాల్సి ఉంది. అప్పుడు మాత్రమే గిరిపుత్రుల మనసు గెలుచుకుని వచ్చే ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేయగలరు. చూడాలి మరి మన్యం మానియా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఎలాంటి టర్న్స్ తీసుకుంటుందో.